కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 6 నెలలు కావస్తున్న ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. యాదాద్రి భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశంలో కేటీఆర్ పాల్గొని వ్యాఖ్యలు చేశారు. నీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు? ఇప్పటికీ ఎన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినావు? ఇచ్చిండా ఒక్కటన్నా? ఒక్కటి ఇచ్చిండు, అది కూడా గ్రూప్ 1. మనము 560 అంటే ఇంకొక 60 కలిపి ఇచ్చినట్టున్నాడు. దాని ఒక్కటే ఇచ్చిండు ఇప్పటివరకు. జాబ్ క్యాలెండర్ అన్నాడు, క్యాలెండర్ గతి లేదు. 6 నెలలు వస్తున్నది. ఈ నెల 9 వస్తే, జూన్ నెల 9 వస్తే 6 నెలలు నిండుతుంది. ఇప్పటిదాకా గతి లేదు. 2 లక్షల ఉద్యోగాలను ఇస్తా మొదటి సంవత్సరం అన్నాడు. మరి ఇప్పటిదాకా కాలయాపన చేసిండు. ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు ఆయన, తెలిసి కూడా కాలయాపన చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ నెట్టుకొస్తా ఉన్నాడు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30,000 ఉద్యోగాలను నేనిచ్చినా అని చెప్పి పచ్చి అబద్దాలను విద్యావంతులకు కూడా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఒక 5,000 ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటన ఇస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు, 5,000 ఉద్యోగాలంటే ఇది డిఎస్సి కాదు, ఇది పూర్తిగానే కాదు, 21,000 ఖాళీలున్నాయి, వెంటనే 21,000 ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. కానీ మొన్న వార్త వచ్చింది, ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మనం ఇచ్చిన 5,000 ఉద్యోగాలకు మరొక 5,000 ఉద్యోగాలు కలిపి 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నది అని చెప్పి వార్త వచ్చింది. ఈయననే కదా చెప్పింది. మొట్టమొదటి క్యాబినెట్ లోనే మెగా డిఎస్సి అనౌన్స్ చేస్తా మొదటి క్యాబినెట్ లో అన్నాడు. మరి ఇప్పటికి ఎన్ని క్యాబినెట్లు అయినాయి? మరి అడిగేటోడు ఉండొద్దా? క్వశ్చన్ చేసేటోడు ఉండొద్దా? ప్రశ్నించేటోడు, రేపు నిలదీసేటోడు, మా గొంతు పెరిగేటట్టు, మాకు శక్తి సమకూరేటట్టు, మాకు